నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. ప్రపంచ అణ్వాయుధ చరిత్రలో రష్యా మరో సంచలనానికి తెరలేపింది. శత్రు దేశాల గుండెల్లో రైలు పరిగెత్తిస్తూ అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సర్మట్ను రష్యా విజయవంతంగా పరీక్షించింది. మంగళవారం జరిగిన ఈ ప్రయోగాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా పర్యవేక్షించి ప్రపంచ దేశాలకు బలమైన సంకేతాలు పంపారు. పశ్చిమ దేశాలు సాటర్న్ 2 అని పిలుచుకునే ఈ క్షిపణి ప్రస్తుతానికి భూమిపై ఉన్న ఏ రక్షణ వ్యవస్థకు చిక్కని వినాశకారిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ క్షిపణి సామర్థ్యం వింటేనే అగ్రరాజ్యాలు సైతం విస్తుపోతున్నాయి. సుమారు 35,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కలిగిన సర్మట్ భూగోళంపై ఏ మూలన ఉన్న లక్ష్యాన్నైనా క్షణాల్లో ఛేదించగలదు. సబ్ ఆర్బిటల్ మార్గంలో ప్రయాణించే ఈ క్షిపణిని అడ్డుకోవడం ప్రస్తుత క్షిపణి నిరోధక వ్యవస్థలకు అసాధ్యం. సోవియట్ కాలం నాటి వొయేవోడా క్షిపణుల స్థానంలో వీటిని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన పుతిన్, ప్రపంచంలో దీనికి సాటి వచ్చే ఆయుధం మరొకటి లేదు అని గర్వంగా ప్రకటించారు. యుక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు దశకు చేరుకుందని చెబుతూనే రష్యా తన అణుత్రయ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకుంటోంది. పశ్చిమ దేశాలు యుక్రెయిన్కు అందిస్తున్న మద్దతును నిరుత్సాహపరచడమే లక్ష్యంగా పుతిన్ ఈ శక్తివంతమైన ప్రయోగాన్ని తెరపైకి తెచ్చారు. అమెరికా తన క్షిపణి రక్షణ కవచాన్ని విస్తరిస్తున్న తరుణంలో వ్యూహాత్మక సమతుల్యతను కాపాడటానికే తాము ఈ అడుగు వేశామని రష్యా స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరి నాటికే ఈ మహాస్త్రం రష్యా సైన్యంలో పూర్తి స్థాయిలో భాగం కానుంది. కేవలం సర్మట్ మాత్రమే కాదు, ధ్వని కంటే 27 రెట్లు వేగంతో ప్రయాణించే అవంగర్డ్ హైపర్సోనిక్ వాహనాలను రష్యా ఇప్పటికే మోహరించింది. దీనికి తోడు సముద్ర తీరాలను తుడిచిపెట్టే పోసిడాన్ అండర్ వాటర్ డ్రోన్, అపరిమిత పరిధి కలిగిన బ్యూరెస్నిక్ క్రూయిజ్ క్షిపణి కూడా తుది దశకు చేరుకున్నాయి. అమెరికాతో అణ్వస్త్ర నియంత్రణ ఒప్పందం ముగిసిన నేపథ్యంలో రష్యా చేపడుతున్న ఈ వరుస ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యాల మధ్య ఆయుధ పోటీని మళ్లీ పతాక స్థాయికి తీసుకెళ్తున్నాయి. మొత్తానికి సర్మట్ ప్రయోగం ద్వారా రష్యా తన సైనిక సత్తాను చాటడమే కాకుండా తన భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రపంచానికి చాటి చెప్పింది.